సమయంలో పిలుస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది ప్రజలందరూ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఈ దినం ఎంత ఆశీర్వాదమో. దేవుని సన్నిధి గడపకుండా లోకంలో ఉండేటువంటి వారు చాలా మంది, ప్రపంచంలోనే చాలా మంది. తక్కువ మంది దేవుని సన్నిధి ఉంటే ఎక్కువ మంది లోకంలో ఉంటున్నారు. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని యొద్దకు వచ్చు వాడని ఆయన ఎంత మాత్రం ప్రోత్సహించే దేవుడు కాదు. అందరూ దేవుని దగ్గర రావాలని, మనకున్న ప్రతి సమస్యలు, మనకున్న ప్రతి బాధ, ఇబ్బందులన్నీ ఆయన తెలియజేయాలని, తెలియజేసినప్పుడు వాటన్నిటికీ పరిష్కారం ఆయనే చేస్తాడని. హల్లెలూయా. అందుకే మనల్ని ఆయన కోరుతున్నాడు, రమ్మంటున్నాడు. ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మన దగ్గర రావాలా? మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి. కారణం ఏంటంటే బైబిల్లో ఈ యాకోబు రాసిన పత్రిక 4 మనం చదివితే ఆయన అంటాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మనం లేచినప్పటి నుంచి మనలన్నీ యుద్ధాలు, పోరాటాలు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి అయినట్టున్నాయో లేవో, మరి రేట్లు పెరిగిపోయాయి. గడిచిన 2 వారాల క్రితం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే పెట్రోల్ దొరకల. కారణం ఏంటంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆయిల్ ఆపేశారు. తర్వాత గ్యాస్ బండ్లు పెరిగిపోయి, రేట్లు పెరిగాయా? 1000 రూపాయలు. ఇంటికి వచ్చి 1000 తగ్గడం లేదే కాదు, అక్కడ నుంచి పెరగడం తప్ప తగ్గేది లేదు. ప్రతి వస్తువులు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయి. కుటుంబం జీవన విధానంలో మనం సంపాదించేది తక్కువ, రూపాయికి విలువ లేదు. ఇవరికి మా చిన్నతనంలో 10 పైసలు, 20 పైసలు, పావల. చూసారా మీరు? పావల, ₹1, రూపాయి. అవి కొడులు తీసుకువెళ్తే ఎన్ని వస్తువులు వచ్చాయో. అని ఒడ్లు, నాకు తెలుసు ఆ విషయం. మా మేనత్త కొట్టు పెట్టేది, ఊళ్ళో మంచి ఫేమస్. ఇన్ని ఒడ్లు తీసుకెళ్తే అన్ని సరుకులు ఇచ్చేది. ఇప్పుడు రాను పిల్లవాడికి 5 రూపాయలకి తీసుకోవట్లా. 5 రూపాయలు తీసుకెళ్తే కొట్టు దగ్గరికి వెళ్తే ఏమట్లా, వాడు అందుకే 5 తీసుకెళ్తా. 5 రూపాయల ఐటమ్స్ కూడా సరైనది రావట్లా. బిస్కెట్ కాదు 10 రూపాయలు, 20 రూపాయలు, రేట్లు పెరిగిపోయి. అంటే డబ్బుకేమి లేదు, విలువ లేదు. డబ్బు విలువ పడిపోయి 1000 రూపాయలు కూడా 100 రూపాయలతో సమానం. ఈ రోజు 1000 రూపాయలు తీసుకెళ్ళామంటే ఏమీ లేదు, ఊరికి అయిపోతాయి. ఇలాంటి దినాలు